చారిటబుల్ ట్రస్ట్కి ముఖ్య కార్యదర్శిగా ఉన్న చైర్మన్గా ఉన్న బీసీ కుమార్ గారు మన పాఠశాలకు రావడం జరిగింది. ఇంతకుముందు ఒక 2-3 months బిఫోర్ ఒకసారి వచ్చి అడిగారు. ఈ విధంగా మనం పబ్లిక్లోకి అంటే పిల్లల్లోకి మెసేజ్ని పాస్ చేద్దామండి. వృద్ధుల్ని బాగా చూసుకునేటట్టు, ప్రేమగా ఆదరాభిమానాలతో చూసేటట్లు, వృద్ధాశ్రమాలకు పంపకుండా ఇంటి దగ్గర బిడ్డలే చూసుకునేటట్లు మనం మెసేజ్ చిన్నపిల్లల దగ్గర నుండి పాస్ చేస్తే సమాజంలో చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో, సామాజిక బాధ్యతతో ఈవేళ ఈ స్కూల్లో ఈ కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ వయసులో ఫ్లయింగ్ ఫెన్స్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక చిన్న సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముసలి వాళ్ళని గౌరవంగా, ప్రేమగా, ఆదరణగా చూసుకోవాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ స్ప్రెడ్ చేద్దామని మా ఆలోచన. కాబట్టి మరి వీరు చేస్తున్నటువంటి ఈ సేవ చాలా ఉత్తమమైనదిగా నేను భావిస్తున్నాను. ఇక్కడ వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు మరి వాళ్ళ భోజన సదుపాయాలకు కానీ మరి ఇతరతర కార్యక్రమాలకి వీళ్ళు చేస్తున్నటువంటి దానం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. అలాగే వృద్ధుల పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండండి, వృద్ధులను ప్రేమించండి, వారిని చేరదీయండి, వారికి సహాయం చేయండి, వారిని ప్రేమతో పలకరించండి అనేటువంటి వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది.